చికెన్ షాప్ యజమానులు బ్రాయిలర్స్ కోఆర్డినేషన్ కమిటీ మధ్య వార్ ఏ మాత్రం తగ్గడం లేదు. మార్జిన్ తగ్గించలేదంటూ బ్రాయిలర్స్ కమిటీ లెక్కలు బట్టబయలు చేస్తే అవే లెక్కలకు మ్యాథ్స్ ఈక్వేషన్స్ తో చికెన్ షాప్ ఓనర్స్ కౌంటర్ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. అటు కొత్తగా ట్రేడర్స్ వ్యవహారం తెరపైకి రావడం చర్చకు దారితీస్తోంది. చికెన్ షాప్ ఓనర్స్ చెప్తున్న మ్యాథ్స్ ఈక్వేషన్స్ ఏంటి? ట్రేడర్స్ ఎపిసోడ్స్ పై చికెన్ షాప్ ఓనర్స్ ఏమంటున్నారు? బ్రాయిలర్స్ కోఆర్డినేషన్ కమిటీ చికెన్ షాప్స్ యజమానుల మధ్య నడుస్తున్న వార్ పీక్ స్టేజ్ కు చేరుతోంది. పోటాపోటీ ప్రెస్ మీట్లతో రెండు వర్గాలు హీట్ పెంచుతున్నారు. పెరిగిన ఖర్చులతో ప్రస్తుతం ఉన్న మార్జిన్ సరిపోవడం లేదని, మరికొంత పెంచాలని చికెన్ షాపుల ఓనర్స్ చేస్తున్న విజ్ఞప్తిని బ్రాయిలర్స్ అసోసియేషన్ ఖండించింది. మార్జిన్ ఎక్కడా తగ్గించలేదంటూ లెక్కల్ని వివరించారు. పేపర్ రేటు ప్రకారం ఫైనల్ ప్రాఫిట్ 44 రూపాయలకు పైగా వస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇవే లెక్కలకు చికెన్ షాపుల ఓనర్స్ అసోసియేషన్ కౌంటర్ ఇచ్చింది. ఈ ప్రాఫిట్ లోంచి రైతు దగ్గర నుంచి వచ్చే కోడి వెయిట్ లాస్ ను కూడా తీసేయాల్సి ఉంటుందని, ఈ లెక్కన తమ మార్జిన్ తగ్గిపోతోందని, ఈ విషయాన్నే బ్రాయిలర్స్ అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్లామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కంపెనీలు స్కిన్లెస్ కోళ్లు సరఫరా చేయవని, లైవ్ కోళ్లనే తమకు సప్లై చేస్తాయని చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ నేత రాజు గుర్తు చేస్తున్నారు. ట్రేడర్స్ దగ్గర నుంచి రిటైల్ షాపుల దగ్గరకు చేరే సమయానికి ఒక్కో కోడి బరువు సుమారుగా 100 గ్రాములు తగ్గిపోతోందని, దాన్ని కూడా తమపైనే వేస్తున్నారని, దీనివల్ల నష్టపోతున్నామని చెప్పారు. ఈ నష్టాన్నే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని రాజు వివరించారు. ఇప్పుడు బ్రాయిలర్స్ కోఆర్డినేషన్ కమిటీ, చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ మధ్యలో ట్రేడర్స్ అంశం కూడా తెరపైకి వస్తోంది. చికెన్ షాప్స్ ఓనర్స్ లెక్కల ప్రకారం కంపెనీలు ప్రకటిస్తున్న రేట్లు, ఇస్తున్న మార్జిన్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకున్నా మధ్యలో ఉన్న ట్రేడర్స్ వల్ల లాస్ అవుతున్నట్టుగా అర్థమవుతోంది. సాధారణంగా బ్రాయిలర్ చికెన్ బిజినెస్ లో 3 దశల చైన్ సిస్టమ్ ఉంటుంది. బ్రాయిలర్ కోళ్లను పెంచేది రైతులు, కంపెనీలు. అక్కడ నుంచి కోళ్లు తెచ్చేది ట్రేడర్స్. ఈ ట్రేడర్సే కోళ్లను చికెన్ షాపులకు సప్లై చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొత్తగా కోడి వెయిట్ లాస్ ను తెరపైకి తెచ్చారు చికెన్ షాప్స్ ఓనర్స్. కంపెనీల దగ్గర నుంచి చికెన్ షాపుల దగ్గరకు వచ్చే లోపు వ్యర్థాల కారణంగా కోడి 100 గ్రాములు లాస్ అవుతోందని, ఈ లాస్ కూడా తామే భరించాల్సి వస్తుండడంతో నష్టపోతున్నామన్నారు. కానీ బ్రాయిలర్స్ అసోసియేషన్ ఈ విషయాన్ని గుర్తించకపోవడం బాధ కలిగిస్తోందని చికెన్ షాప్స్ ఓనర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్ పై 2 రోజుల్లో స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ లెక్కన వచ్చిన ఇబ్బంది ట్రేడర్స్ వల్ల అనేది స్పష్టమవుతోంది.